సాధారణంగా ఏం చెప్తుంటారంటే ఈశ్వరుణ్ణి శరణాగతి చేయండి అంటారు. అంత అర్ధరహితమైన మాట ఇంకోట్లేదు. ఈశ్వరుణ్ణి శరణాగతి నువ్వు చెయ్యలేవు. శరణాగతి చేయగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా నువ్వు పొందవలసి ఉంటుంది. అదంత తేలిక కాదండి. ఈశ్వర స్థానాన్ని కదుపుతుంది శరణాగతి, తెలుసా అండి? శరణాగతి చేసినటువంటి వాడి యొక్క ప్రార్థనకి ఈశ్వరుడు ఈయన ఏం చెప్పాడో దాన్ని ఈశ్వరుడు వినవలసి ఉంటుంది. అక్కడే పోతనగారి భాగవతమును సంస్కృత భాగవతము విడిపడ్డాయి. ఈ శరణాగతిని పోతనగారు ఆవిష్కరించినట్టు వ్యాస భాగవతం నిజానికి ఆవిష్కరించలేదు. ఎందుచేత అంటే ఆయన ఒక పెద్ద చిత్రమే చేశారు. పోతనగారు స్వేచ్ఛానువాదం చేస్తూ గజేంద్ర మోక్షణంలో లీలతో నామరాలింపరే మొరగుల మొరలెరుంగుచుతన్ను మొరగువాడు అన్నాడు. భక్తులైనటువంటి వారు శరణాగతి చేసినప్పుడు తనని తాను మరిచిపోయి భక్తులు ఎలా అంటారో అలా వచ్చేటటువంటి వాడు అన్నాడు. ఇప్పుడు నువ్వు రావాలి, రక్షించాలన్నాడు. వెనకనే షష్ఠస్కంధంలో ఉన్నటువంటి ప్రహ్లాదోపాఖ్యానంలో ఇందుగలడు అందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు స్తంభంలోంచి వచ్చాడు. గజేంద్ర మోక్షణంలో నీళ్లలోంచి రాలేడండి. ఆ నీళ్లలోంచి రావడం కష్టం ఆయనకి. లేడా నీళ్లలో? ఏం మరి అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనంతరామృతధర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగో ఆపర్ణ ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణకాంత రథమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి ఎలా రావలసిన అవసరం ఏంటి? పోతనగారు శరణాగతి తత్వాన్ని చాలా వైభవోపేతంగా ఆవిష్కరించారు. భక్తుడు పెట్టినటువంటి నియమాన్ని ఈశ్వరుడు పాటిస్తాడు. ఇంతకుముందు ఏం చేశాడని కూడా చూడకుండా నువ్వేం చేశావు ఇంతకుముందు నన్ను అలా చెప్పడానికి అని అడగడు. సర్వ ప్రయత్నములు మానేశాడంతే. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావులు దొప్పెను మూర్ఛవచ్చ తనువుండస్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరంబెరుగా మన్నింపం దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. మూలస్థానం నుంచి కదిలొచ్చాడు. పెట్టిన తనని తాను మరిచి రావాలన్నాడు. అలా వచ్చాడంతే. తనని తాను మరిచిపోయి ఆఖరికి అమ్మవారి కొంగట్టుకున్నానన్నది కూడా మరిచిపోయి వచ్చాడు. శరణాగతి అంత లోతైనటువంటి విషయం. శరణాగతి ఈశ్వరుడి ముందు నిలబడి 14 శ్లోకాలు చెప్పడం కాదు, నేను మన్నింపబడదను కాక. శరణాగతి భక్తి యందు చాలా తీవ్రమైనటువంటి నిష్ట కలిగినటువంటి వాడు ఈశ్వరుణ్ణి శాసించగలిగినటువంటి స్థితికి పెరిగిపోతే భక్తి చేత అది శరణాగతి. ఇది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇంచుమించుగా భక్తి యొక్క చిట్ట చివరి స్థితి జ్ఞానస్థితి రెండు ఒక్క చోట కలుసుకుంటాయి. దానికి ఒక్క అడుగు వెనక్కి శరణాగతి వెళ్ళిపోతుంది. అంత తీవ్రమైనటువంటి భక్తి శరణాగతి. ఇప్పుడు ఇంచుమించు అమ్మవారు ఉన్నది ఆ స్థితి. ఆవిడ తనని తాను రక్షించుకోదు. ఎందుకు రక్షించుకోదు? శక్తి లేకనా? కాదు. ఆవిడ తలుచుకుంటే కాల్చేయగలదు. అయోనిజ నరకాంత కాదు, సాక్షాత్ జగన్మాత. ఎందుకు కాల్చదు? ఒక ధర్మాన్ని పట్టుకుని శరణాగతి చేస్తాం. ఏమిటా ధర్మం? ఎందుకంటే శ్రీరామాయణం ధర్మశాస్త్రం. మనుష్యులకి ధర్మాన్ని చెప్పడానికి వచ్చినటువంటి రామాయణం అయోనిజ కనుక ఆమె నరకాంత కాదు. కాబట్టి ఏదైనా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఆవిడ మాయాస్వరూపం. ఆవిడ మాయాస్వరూపం కనుకనే అయోధ్యని ఆవిడ నిర్వచించింది. పరాత్పరుడు ఎక్కడున్నాడు అన్నది మాయని బట్టే తెలియాలి. ఎవడు మాయని వహించి భరించి ధరించగలడో వాడు పరాత్పరుడు. ఎవడు శివధనస్సుని ఎక్కుపెట్టి సీతమ్మని చేపట్టాడో వాడే పరమేశ్వరుడు. నరుడిగా పుట్టిన పరమేశ్వరుడు ఎవడో ఆవిడ చెప్పింది సీతమ్మ. కాబట్టి ఆవిడే మాయ. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ లోకాన్ని తిప్పగలదు.
ఇప్పుడు రావణుని యొక్క ఇంద్రియములకు లౌల్యము కల్పించి ఆయన మృత్యువు వైపుకు వెళ్ళేటట్టు చేస్తున్నది ఆవిడే. తాను జగన్మాతనని మహాపతివ్రతనని ఆవిడ రామచంద్రమూర్తి ఇల్లాలని ఆవిడ శోకిస్తోందని ఆవిడ అలాగే ఉంటుందన్న బుద్ధి కల్పించి హనుమకి ఎంతసేపు తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంశుప్రసిద్ధామివ హేమరేఖాం అలా ఉంటుంది సీతమ్మనేటట్టుగా బుద్ధిని హనుమకి ప్రచోదనం చేసింది ఆవిడే. బుద్ధి ప్రచోదన శక్తి శక్తి యొక్క లక్షణం. అందుకు కదండి గాయత్రి చేస్తే ధియో యోన ప్రచోదయాత్, నా బుద్ధిని ప్రచోదనము చేయుగాక అని అడుగుతాం. ఏది కదలినా కదలించినా శక్తి, అన్ని కదలికలు ఆగితే శివుడు. కాబట్టి ఇప్పుడు కదిలిస్తున్నటువంటిది ఎవరు? ఆవిడే. కదిలిస్తున్న ఆవిడ ధర్మము చేత నరకాంత. ఇది సుందరకాండ, అది ఆ సౌందర్యం. ఆవిడే త్రిపుర సుందరి, ఆవిడే ధర్మము చేత నరుని యొక్క ఇల్లాలు, ఒక క్షత్రియుని యొక్క ఇల్లాలు. కాబట్టి ఇప్పుడు ఆవిడ తనని తాను రక్షించుకోకూడదు. తనని తాను రక్షించుకోకపోయినా, బాహ్యంలో తన శక్తిని ప్రదర్శించకపోయినా, ఏ శక్తి తనని ముట్టుకోవడానికి అవకాశం ఇవ్వదో, ఏ శక్తి ఎంత బలవంతుడనైనా పడగొట్టేయగలదో అటువంటి పాతివ్రత్యాన్ని ఆవిడ ఆవిష్కరిస్తోంది ఇవాళ. అటువంటి నరకాంత యొక్క ధర్మాన్ని చూపిస్తోంది. ఒక ఇల్లాలు యొక్క ధర్మం ఎంత గొప్పగా ఉంటుందో. ఇప్పుడు ఆవిడింత శరణాగతి చేసింది కాబట్టి కదలవలసిందే రామచంద్రమూర్తి, కదిలి వచ్చి రక్షించవలసిందే. ఎందుకంటే తన ప్రయత్నం ఏం లేదు ఇంకా ఆవిడికి. ఆవిడ ఏనాడు రావణాసురుడు ఆవిడ్ని అపహరించడం అనేటటువంటి కృత్యాన్ని మొదలుపెట్టాడో ఆనాడే ఆవిడ శరణాగతి అక్కడ మొదలెట్టింది. ఇప్పటికీ ఆ శరణాగతిలోనే ఉంది ఆవిడ. ఇప్పటికీ దాంట్లో బాహ్యమునందు ఇన్ని ప్రతికూలమైనవి, 5 ఇంద్రియములకు ప్రతికూలమైనవి, ఇంద్రియముల చేత కదలవలసినటువంటి మనసుకి ప్రతికూలమైనవి ఉన్నా తన మనసుకు అనుకూలమైన దానితో పక్కకి చేరి ఇంద్రియములకు ప్రతికూలమైనది చూసి చూడలేదు, విని వినలేదు. ఇది ఆవిడ ప్రజ్ఞ. ఇది ఒక మనుష్య జన్మ ఉద్ధరణకు కారణం. నీవు నీ ఇంద్రియములను మంచిగా ఉపయోగించుకోవాలి. కానీ ఒక్కొక్కప్పుడు నీ ఇంద్రియములు చూడకూడనివి చూసినా నీకు రక్షణ ఏది అంటే నీ ప్రియమైన వస్తువు నిన్ను ఉద్ధరించగలిగినదై ఉండాలి. నా ప్రియమైన వస్తువు అన్నది నన్ను కిందకి లాగేసేది అనుకోండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా ఇంట్లో ఒక కుక్క మీద నాకు చాలా ప్రియమైన వస్తువు అనుకోండి, దాన్ని తలుచుకుంటే నేను ఉపశాంతి పొందుతాను, సేద తీరుతాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి. నాకు ఆ పిచ్చి ఉంటే మీకేం అభ్యంతరం? మా పెట్ డాగ్ అంటుంటారు చూసారా, నాకు ఇష్టమైన కుక్క. వాడు కూడా వెళ్ళాడు వాకింగ్కి, కుక్కతో కలిసే వెళ్తాడు. కాబట్టి ఇంటికి రాగానే భార్య ఏదని అడగాడు, కుక్క ఏదని అడుగుతాడు. అదే ముందు మీద పడి నాకాలి ఒకసారి. కాబట్టి ఇప్పుడు నేను నా కుక్కను తలుచుకున్నాను అనుకోండి, నాకు ఉపశాంతి. ఏమన్నా అప్పుడు ఉద్ధరణ కాదా అని మీరు అడిగారు అనుకోండి, ఒక్కనాటికి కాదు. ఎందుకో తెలుసా అండి? అది కాలంలో పోయేదే. కాలంలో పోయేదాన్ని పట్టుకున్నవాడివి నిన్నే ఉద్ధరిస్తుంది. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడం అంటారు చూసారా, తను మునిగిపోయేది మిమ్మల్ని ఏం తేలుస్తుంది. కాలములో పుట్టి కాలములో పెరిగి కాలములో పడిపోయేదాన్ని కాలములో పడిపోకుండా ఉంచాలంటే కాలాతీతమైన దాన్నే పట్టుకోవాలి. కాలాతీత పరాత్పర రామ అంటాం. అందుకే పైకి నరుడు కానీ ఈశ్వరుడు కాదు. అలా అయితే ఏమంటే మరి మా ఆయన పాదాలు పట్టుకోవాలంటే మా ఆయన ఈశ్వరుడా? ఒక స్త్రీ ధర్మానికి సంబంధించినంత వరకు పతియే పరమేశ్వరుడు, అంతే. ఇంకా దానికి ఏమీ ఇతర వ్యాఖ్యానం లేదు. మగవాడికైతే తను తరించడానికి కాలాతీతమైన వస్తువుని పట్టుకోవాలి. అది కూడా వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి ఒక స్వరూపాన్ని పట్టుకోవాలి, పట్టుకుని ఉద్ధరణ పొందాలి. స్త్రీకి అలా ఏం లేదు. వాడు నీచుడా, నీచుడు కాడా, మంచివాడా, మంచివాడు కాడా, ఇవేం అక్కర్లేదు. పతిని అనుగమిస్తే చాలు. రావణుడు చెడ్డవాడు, మండోదరి మహాపతివ్రతే, అనుగమించింది పతివ్రతే. తార పతివ్రతే, సీతమ్మ పతివ్రతే. అదేంటండి మరి సీతమ్మ పాతివ్రత్యానికి ఒక గ్రేడు, మండోదరి పాతివ్రత్యానికి ఒక గ్రేడ్ ఉండవా? ఉండవు.
పతిని అనుగమించడం ప్రధానం. సీతమ్మ ఎలా అనుగమించిందో మండోదర అలా అనుగమించింది. పాతివ్రత్యం సంబంధంగా చెప్పాలంటే శ్రీరామాయణంలో సీతమ్మ తల్లిని తక్కెట్లో ఇటు కూర్చోబెడితే ఎంతో, మండోదరను అటు కూర్చోబెడితే ఎంతో, అంతకన్నా తేడా ఉంటుందని మీరు చెప్పకూడదు ఎప్పుడు రామాయణంలో. అంతే ధర్మం. వాళ్ళిద్దరూ కాదు, నేను మీ అందరిది అదే స్థాయి అని చెప్తాను తప్ప అంతకన్నా తక్కువ వారు మీరని మాట్లాడే అధికారం రామాయణం నమ్ముకున్న ఎవ్వడికి ఈ దేశంలో లేదు. ఈ జాతిలో పుట్టిన ప్రతి స్త్రీ సీతమ్మయే అని నమ్మినవాడే రామాయణాన్ని నమ్మినవాడు అని లెక్క. కాబట్టి మీ అందరూ కూడా సీతమ్మలే, మీ అందరూ కూడా మీ భర్తని అనుగమించేవారే. పతిని అనుగమించి భార్య ఉద్ధరణ పొందుతుంది. పతి సతిని అనుగమించి పొందలేడు. ఆయన ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి, కాలాతీతమైన ఈశ్వరుణ్ణి ఆయన పట్టుకోవాలి. మీరంటే భార్య భర్త కాళ్ళు పట్టుకోవాలి, పట్టుకుని ఉద్ధరణ పొందుతారు. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? సనాతన ధర్మంలో సర్కస్లో చూడండి, ఒక ఆయన ఉయ్యాలా పట్టుకుంటాడు, ఆయన కాళ్ళు కింద ఉంటాయి, ఆ కాళ్ళు ఇంకోడు పట్టుకుంటాడు, ఆ కాళ్ళు పట్టుకుని వేలాడుతున్నవాడి కాళ్ళు ఇంకోడు పట్టుకుంటాడు. ఇప్పుడు మూడో వాడి భద్రత ఎక్కడుంది? పైన పట్టుకున్నవాడు పట్టుకున్న పట్టు మీద ఉంది కదా. వాడు జాగ్రత్తగా పట్టుకున్నాడు అనుకోండి, ఈ కిందవన్నీ కూడా సంతోషంగా ఉంటాయి, అది బాహ్యంలో. కానీ నీకు ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈ అనుగమించడం విషయంలోకి వచ్చేటప్పటికి మొదటివాడు పట్టుకున్న పట్టు వాడికి ఒక్కడికే రక్షణ. కానీ ఆయన వదిలిపెట్టేసిన వాడైనా కూడా ఆయన కాళ్ళు, పతి కాళ్ళు పట్టుకున్న స్త్రీ మాత్రం దెబ్బతిందో. వాడు చెడ్డవాడు కావచ్చు, కానీ భర్తని ఈశ్వరుడిగా ఉపాసన చేసినటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆవిడ ఈశ్వరుడికే చేసినట్టు వేస్తుంది అంతే. శాస్త్రం ఆయనకి ఇడ్లీ చేసి పెట్టింది, ఈశ్వరుడికి బాలభోగం చేసింది. ఆయనకి అన్నం వండి పెట్టింది, ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టింది. నేను మహానైవేద్యం పెడితే ఈశ్వరుడు తినాలి అంటే ఒక నియమం ఉంటుంది, ఏది పెట్టినా తింటాడు. కానీ ఒక్క చిన్న షరతు పెడతాడు, పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా తింటాను. ఎప్పుడు? యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో పెడితే తింటాను. అదేగా పెద్ద ఇబ్బంది, అక్కడ వస్తుంది ఇబ్బంది అంతా. అది పురుషుడికి కష్టం. స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రీతితో పెట్టడం అన్నది చాలా సాధారణంగా జరిగిపోతుంది. అయ్యో పాపం అలసిపోయి వచ్చారు, ఆయనకి అన్నం పెడదామని పెడుతుంది. నేను ఈశ్వరుడికి పెట్టేటప్పుడు, మహానైవేద్యం పెట్టేటప్పుడు తొందరగా నేను భోజనం చేయాలి, గబగబా ఏదో పెట్టేద్దాం, మధ్య మధ్య గబగబా పెట్టి నేను అన్నానికి వెళ్ళిపోతాను. మీరు అలా వెళ్ళరు, మీరు మెల్లిగా తినండి నేను తింటానులేండి, మీరు తినండి నేను తింటానులేండి అంటారు. మీరన్న మాట చేత మీరు తరించిపోయారు అంతే. పతిని అనుగమించి సనాతన ధర్మంలో ఆడది బాగా తరిస్తుంది యథార్థానికి. పురుషుడు తరించడంలో భక్తితో పట్టుకోవడం అన్నది రావాలి. ఎందుకంటేనండి, నేను మీతో ఒక యథార్థం మనవి చేస్తున్నాను. ఉపాధికి ఒక లక్షణం ఉంటుంది. అన్ని ఉపాధులకు ఒకలా తరించే అవకాశం లేనట్టే మనుష్య ఉపాధి యందు కూడా మళ్ళీ స్త్రీ ఉపాధికి పురుష ఉపాధికి తరించడంలో తారతమ్యం వస్తుంది. స్త్రీ వివాహమై పతిని పట్టుకుంటే చాలు తరిస్తుంది. పతిని పట్టుకోవడం అంటే అనుగమించి. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతమైన పతిని పట్టుకుని తరిస్తాడు. ఒకవేళ ఆయన అలా పట్టుకుని ఆయన పాదాలు ఈవిడ పట్టుకుని ఉంటే వీళ్ళిద్దరూ కాదు, దశ పూర్వేషాం దశ పరేషాం తరిస్తాడు. ఇది తెలుసుకుని ఉండడం శ్రీరామాయణం యొక్క సందేశం. అది సుందరం, అది సౌందర్యం. ఈ నిష్ట కలిగినటువంటి తల్లి ఏం చేసిందో తెలుసా అండి? తను రాముడితో కలిసి ఉంటే ధ్యానమునందు ఏమవ్వాలి? రాముడి లక్షణాలే సీతమ్మకి రావాలి. మీరు ఓ ఇనం ముక్క పట్టుకొచ్చి, ఓ మేకో పట్టుకొచ్చి అయస్కాంతం మీద అదే పనిగా రుద్దారనుకోండి, ఈ మేకు ఏమవుతుందో తెలుసా అండి? అయస్కాంతం అయిపోతుంది. అయిపోయి ఇప్పుడు ఈ మేకుని గుండు సూది దగ్గరికి ఎట్టుకెడితే గుండు సూదిని మేకు లాక్కుంటుంది. రాముడి లక్షణాలు సీతమ్మకి రావాలి ఉపాసనలో. అది ధ్యానమునందు నిష్ఠ అంటే అది. అందుకే ఒక పురుగు వెళ్ళి ఒక కందిరీగా అదే పనిగా తిరిగిందనుకోండి, ఏదో భ్రమర కీటక న్యాయం అంటారు చూసారా, అలా కీటకం చూసి 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 గూట్లోంచి అదే పనిగా చూస్తే సీతాకోక చిలుక పైన గండు తుమ్మె తిరుగుతుంటే చూసి 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 ముందు భయంతోటో విహ్వలతతోటో అలా దాని వంకే చూసి 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 దృష్టి కేంద్రీకరించి ఇది అది అయిపోతుంది. అయిపోయి ఇది ఎగిరిపోతుంది అంతే, భ్రమరం అయిపోయి.
ఒక కీటకము భ్రమరం అయిపోతుంది. ధ్యానమునందు మీరు ఏ వస్తువుని బాగా పట్టేసుకుంటున్నారో మీరు ఆ వస్తువు అయిపోతారు. లేకపోతే దానికి అర్థం లేదు. ఎప్పుడూ విడివిడి ఉంటే అర్థం లేదండి. ఒకటి అయిపోతుంటేనే అర్థం. అందుకే కదా శంకరులు రెండు కానిది అన్నారు తప్ప ఒక్కటి అని ఆయన అనలేదు. ఒకటి అనాలంటే ఆయన ఏకం అనాలి, అద్వైతం అన్నారు, రెండు కానిది అన్నారు. బహువచనంగా బయలుదేరి ఏకంలోకి వెళ్ళాలని అసలు దాని ప్రయాణం అలా ఉంటుంది, దాని గమ్మత్తు అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈవిడ రాముడు కావాలి. ఈవిడ రాముడు అయితే ఏమవ్వాలి? రాముడి దగ్గర ఒక గొప్ప లక్షణం ఉంది. ఏమిటి ఆ లక్షణం అంటే, ఆయనకి సమాజంలో రామాయణంలో ఆయన ఎవరినీ పనికి మాలినవాడు అండం. శంకరాచార్యుల వారు ఎలా అనరో రాముడు అలా అండు. శంకర భగవత్పాదులు చూడండి, అన్నిటిలో మంచిని తీసుకుంటారు ఆయన తప్ప చూడగానే ఇది పనికి మాలిందని ఆయన ఏమనరు ఎక్కడాను. మీరు శంకర విజయాలు చదివితే రాముడు అంతే, వీడు పనికి మాలినవాడు అండం. వాడిలో మంచి గుణాన్ని తీసుకుంటాడు, చెడు తొలగిపోవాలని కోరుతాడు. వాడు ఇంకా పూర్తి చెడైపోయాడు అనుకోండి, వాడి వల్ల సమాజం పాడైపోతుంది, వాడు ఆ శరీరంతో ఉండడం మంచిది కాదని తీసేస్తాడు దయతో. కాబట్టి సంహార ప్రక్రియ దయాస్వరూపం అన్నారు పెద్దలు. కాబట్టి అందుకు తీసేస్తాడు రాముడు. లేకపోతే అవకాశం ఇచ్చాడు రావణాసురుడికి కూడా. ఇప్పుడు సీతమ్మ తల్లి రాముడు అయిపోయిందని ఏమిటి గుర్తు ధ్యానంలో? హనుమ చెప్తున్నారండి, హనుమ కన్నులలోంచి చెప్తున్నారు మహర్షి. ఏది చెప్పినా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుందరకాండ వాల్మీకి రచన అని మీరు అనేయడానికి కుదరదు. ఎందుకంటే హనుమ చూస్తున్నారు, ఆవిడ మనస్సుని చూస్తున్నారు. బాహ్యనేత్రానికి మనస్సుని చూసే శక్తి లేదు. మరి హనుమ చూస్తున్నారని, హనుమ చూస్తున్నదేదో బుద్ధి చేత దాన్ని వాల్మీకి ఎలా తెలుసుకోగలిగారు? బ్రహ్మగారి వరం ఆచమనం చేస్తే నీకు మనసు తెలుస్తుందని, మనస్సులలో ఉన్న విషయాలు కూడా నీకు తెలుస్తాయని. కాబట్టి ఇప్పుడు ఆవిడ ధ్యానమునందు రాముడయింది. అందుకే చిట్ట చివర ఆవిడ ఏమంటుందంటే, మీకేం భయం లేదు, నిజంగా నేను రాముడితో కలిసిపోయిన రోజున మిమ్మల్ని అందరినీ కూడా క్షమించేస్తానులేండి, మీ ఎవరిని నేనేం చేయనంట. ఏమనాలండి? మీరు నన్ను చాలా బాధ పెట్టేశారనుకోండి, నాకు ఒరే ఆయన మీరంత బాధ పెడుతున్నారు, ఆయన ఆదుకునేవాడు వచ్చేస్తున్నాడు తొందరలోనూ, అయ్య బాబాయ్ ఆయన వచ్చాడంటే ఈయన స్థితి ఎలా ఉంటుందో తెలుసా అన్నారు అనుకోండి. అయ్యి బాబాయ్ ఏమండి ఒకవేళ నిజంగా అలా వచ్చేస్తాడో ఏమిటో అని మీరు నా కాళ్ళ మీద పడి, ఏమండి నిజంగా మీ రక్షకుడు ఎవరో ఉన్నట్టు, ఆయన వచ్చేసిన తర్వాత మమ్మల్ని ఏం అనకండే అన్నారు అనుకోండి. ఏం ఊరుకుంటాననుకున్నావా, రాని చెప్తానన్నాను అనుకోండి. నేనేమైనట్టు ఆయన ఎలా అయ్యాను ధ్యానంలో? ఆయన దయామయుడు, నేను క్రూరుణ్ణి. ఏమయ్యాను ధ్యానంలో? యాక్షన్ చేశాను, ధ్యానం చేసినట్టు అంతే. మీకేం పర్వాలేదన్నాను అనుకోండి, నేను ఏది ధ్యానం చేశానో అది నేను అయ్యాను కదండి. ఇది నిరూపిస్తారు మహర్షి ఎదర. రాక్షస స్త్రీలందరికీ ఆవిడ అభయం ఇస్తుంది. ఇప్పుడే త్రిజటా స్వప్నంలో రాముడు వస్తాడని ఆవిడంటే, రాముడు వచ్చి శుభవార్త విన్న రోజున మీ అందరికీ నా రక్షణ, అది రాముడి లక్షణం. 10 నెలల ధ్యాన ఫలితం ఏమిటంటే ఆవిడ రాముడు కావడం. సనాతన ధర్మంలో ఇది చాలా గొప్ప విషయం. మీరు దేన్ని పట్టుకున్నారో అది మీరు కావాలి తప్ప ఎప్పటికీ విడివిడే ఉంటావు తప్ప అలా అవడమే కుదరదు అన్నాను అనుకోండి, అప్పుడు అసలు మిగిలిన ప్రక్రియల్లో చాలా వాటికి అర్థం లేకుండా అయిపోతుంది. అది లేకుండా పూరించి ఉపాసన రహస్యాన్ని ఆవిష్కరించిన కాండ కాబట్టి సుందరకాండ. ఇది ఒక ఇవాళ ఇలా కూర్చుని కళ్ళు మూసేటప్పటికీ నేను ధ్యానించే వస్తువుని అయిపోను. అలా నేను చెయ్యగా 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 ఆ వస్తువును అవుతాను. సుందరకాండలో సీతమ్మ ఇలా కొన్ని నెలలు ఎంత ప్రతిబంధకం వచ్చి ధ్యాన వ్యగ్రతని పొందిందో అంత బాగా అరగదీసేస్తున్నట్టు మేకునే ఇస్కాంతం మీద. ఇప్పుడు ఆనుకూల్యత ఎవరికి వస్తోంది? సీతమ్మకు వస్తోంది. ప్రతికూలత ఎవరికి వస్తోంది? రావణుడికి వస్తోంది. ఇది ఈశ్వర శాసనం. ఆవిడ ఎంత ఉపవసించి ధ్యాన నిష్టలో ఉండగా ప్రతికూలమైన మాటలు మాట్లాడుతున్నాడో అంత పాపం పెరిగిపోతాం. నేను ఏదో మీ పనిలో మీరుంటే వచ్చి నేను మాట అన్నాను అనుకోండి, ఆ పాపం వేరు. మీరు మనసు కుదురుగా పెట్టుకుని ఏకాంతంలో కళ్ళు మూసుకుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తుండగా వచ్చి మరీ మిమ్మల్ని తిట్టాను అనుకోండి, ఆ పాపం వేరు. ఇప్పుడు మీ తపోభంగం చేసినటువంటి ఫలితం కూడా నాకు పడిందా లేదా? ఎందుకంటే ధ్యానము తపస్సే. ఇప్పుడు ఆవిడ ధ్యానము చేయడం వల్ల రావణుడి మరణం మరింత దగ్గర అవుతోంది. కాబట్టి మీరు సుందరకాండని బహుభంగిమల చూడవలసి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు చూసావా దిక్కుమాలినాడు, వీళ్ళందరినీ పెట్టేసి ఎంత పాపని ఎంత బాధ పెట్టేశాడో అనకూడదు. బాధ పెట్టేద్దాం అనుకున్నాడు,
కానీ నిజానికి ఆవిడికి ఏం బాధ కలిగిపోలేదు. ఆవిడికి బాధ కలిగిపోతే ప్రమాదం ఎవరికంటే రావణుడికి. కాబట్టి మాంస శోణిత దిగ్ధాంగీ మాంస శోణిత భోజనా తా దదర్శ కపిశ్రేష్టో రోమహర్షణ దర్శనా. ఎంత చమత్కారంగా మాట్లాడతారో మహర్షి. ఆ మాంసమును తింటూ ఒంటి నిండా నెత్తురు పూసుకున్నటువంటి రాక్షస స్త్రీలు అక్కడ ఉన్నారు. ఇది ఎవరు చూస్తున్నారంటున్నారా? తా దదర్శ కపిశ్రేష్టో, హనుమ చూస్తున్నారు. చూస్తున్న హనుమకి ఆవిడ ధ్యాన నిష్ట తెలుస్తోంది, ఆవిడ పాతివ్రత్యం తెలుస్తోంది. ఇన్నిటి మధ్య ఆవిడ దేన్ని పట్టుకుందో తెలుస్తోంది. ఇది తెలియట్లేదు ఎదురుగుండా ఉన్నవాడికి. ఎవరింట్లోకి తీసుకొచ్చానని ఒకడు అనుకుంటున్నాడో వాడికి ఆవిడ అర్థం కావట్లేదు. ఆవిడే చెప్పినా అర్థం కాదు. ఏమీ చెప్పకుండా ఈయనకు అర్థం అవుతోంది. ఈయనకు అర్థం అవ్వడం ఈయన బుద్ధి ప్రచోదనం, అర్థం అవ్వకపోవడం ఆయన బుద్ధి వైక్లభ్యం. బుద్ధికి వైక్లభ్యం వచ్చినా బుద్ధికి ప్రచోదనం వచ్చినా అమ్మవారు అనుగ్రహం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.